ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకుంటూ పాలనలో తమ ప్రత్యేకతను చాటాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. శనివారం పార్వతీపురం ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో నియమితులైన ప్రత్యేక అధికారులతో ఎంపీడీఓ కె సత్యంతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా అప్పటి ప్రభుత్వ నిర్వాహకం వలన సర్పంచ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పల్లెల్లో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలు ప్రగతి బాటన పట్టాయని, కోట్లాది రూపాయల వ్యయంతో గ్రామాలలో రహదారులు, కాలువలు వంటి అభివృద్ధి పనులు ఊపందుకున్నాయన్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని అవగాహన చేసుకుని ప్రత్యేక అధికారులందరూ స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుని ఆరోగ్యం, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణపై శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె సత్యం, ఏఎంసీ చైర్మన్ గొట్టాపు గౌరీ, ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మూడే మూడు విషయాలు ఏదైతే పంచాయతీలో డబ్బులు ఉన్నాయో మూడే మూడు ప్రధానంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకటి శానిటేషన్, 2 వాటర్ సప్లై గురించి, 3 మనకున్న గ్రీన్ అంబాసిడర్ శాలరీస్. ప్రధానంగా వీటిపైన ఖర్చు పెట్టండి. బీబీ రామ్జీలో రోడ్లు ఇవ్వడం జరుగుతుంది, బీబీ రామ్జీలో డ్రైన్ చేయడం జరుగుతుంది, బీబీ రామ్జీలో కావాలంటే గ్రావెల్ రోడ్లు వేయించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎంబుక్లు అయిపోయాయని చెప్పేసి బిల్లు చేయడం కూడా ప్రస్తుతానికి కాపాడింది. ఎందుకంటే రూట్ని జరిగిన తర్వాతే సరైన సమయంలో సరైన చేయాలి. మిమ్మల్ని తెలియకుండా ఈ సెక్రటరీలు ఏమైనా పాత అలవాటు ఉంటుంది వాళ్ళకి. ఇంకా సెక్రటరీ కూడా చెప్తున్నాను, ఒక 5 సంవత్సరాలు అలవాటు పడిపోయారు కదా, ఒక ధోరణికి అలవాటు పడిపోయిన సెక్రటరీస్ అందరికీ ఇట్స్ వెరీ స్వీట్ వార్నింగ్ అండి. గతంలో లాగా మీరు ఏమైనా తెలిసి తెలియకుండా డబ్బులు తీసేసి ఇంకా పాత వాసనలకు అలవాటు పడితే ఈ విషయంలో మాత్రం నిర్మోహమాటంగా చెప్తాను. ఇప్పటికే గ్రామాలన్నీ కూడా అవసరమైనవి కాకుండా అనవసరమైన విషయాల్లో డబ్బులు ఖర్చు పెట్టారు. అవసరమైన వాటిని వదిలేసి అనవసర వాటిలో డబ్బులు ఖర్చు పెట్టారు. సెక్రటరీస్ మీ అందరికీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. గ్రామాలు అభివృద్ధి చేయాలి, స్వచ్ఛ గ్రామాలు చేయాలి, అభివృద్ధి గ్రామాలు చేయాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచనలు పెట్టుకున్నారు. ఇంతకు ముందు 5 సంవత్సరాల్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని ఎంత నాశనం చేశారో అందరికీ తెలుసు. మీకు తెలిసి కూడా మీరు చేయలేని పరిస్థితి. కాకపోతే ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు సేవ చేయాలి, గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారు ఆదేశాలు అనుసరించి స్పెషల్ ఆఫీసర్స్ తెలియకుండా మీరేవి కొత్తగా చేయొద్దని మరొకసారి మీకు ఇక్కడి నుంచి ఆదేశిస్తున్నాను. మీరు గ్రామాలకు విజిట్ చేయాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ మీ అందరికీ మీకున్న డ్యూటీస్ కాకుండా ఈ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే నాకు ఈ ఊర్లో ఇబ్బంది ఉంది, ఈ ఊర్లో ఇబ్బంది ఉంది అని చెప్తే మనం కావాలంటే పైకి కిందకి ఒకసారి షిఫ్టింగ్ చేసుకోవచ్చు.